విజయవాడలో వరదలతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. 4 రోజుల నుంచి తిండి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్న డైరీ ఫార్మ్స్ ఉండడంతో అందులో ఉన్న గేదెలను చేసేదేమీ లేక యజమానులు గట్టున కట్టేశారు. విజయవాడలో మూగజీవాల అవస్థలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. గత 4 రోజులుగా సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వరద నీటితో ప్రజలు అల్లాడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ముఖ్యంగా వాటర్ కానీ, అలాగే ఫుడ్ సప్లై కానీ, పాలు కానీ ఇలాంటివి అందిస్తున్నాయి. దాంతోపాటు వరద అనేది ప్రస్తుతం తగ్గింది కాబట్టి ప్రజలు కూడా బయటికి వెళ్లి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. కానీ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో మూగజీవుల పరిస్థితి అయితే అధ్వానంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ ఏరియాలో డైరీ ఫార్మ్స్ అనేవి ఎక్కువగా ఉన్నవి. డైరీ ఫార్మ్స్ కి సంబంధించినటువంటి గేదెలు ప్రస్తుతం మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం. ఈ గేదెలన్నీ కూడా చాలా అవస్థ పడుతున్నాయి. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా ఉన్నటువంటి వరదతో మనుషులకైతే ఏదోలాగా ప్రభుత్వాలు ఆదుకుంటాయో, లేదా భోజనం పెడతారో, లేదంటే స్వచ్ఛంద సంస్థలు భోజనం పెడతారో, లేదంటే ఏదో రకంగా తినగలుగుతాయి. కానీ మూగజీవాలు వాటికి ఉన్నటువంటి ఇబ్బందిని పక్క వాళ్ళకి చెప్పలేవు. అదేవిధంగా వాళ్ళకి ఆకలి వేస్తుందనే విషయం చెప్పలేవు. వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బందులు కాస్త ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా సర్దుకుంటారు. కానీ మూగజీవాల పరిస్థితి మరింత అధ్వానంగా సింగనగర్ వద్ద ఉంది. విజువల్స్లో చిన్న గేదెలు చూస్తే అవి పూర్తిగా ఆకలికి డొక్కలు ఎగరేస్తున్నటువంటి పరిస్థితి, దీనంగా మొహం పెట్టి నెవరు వేసుకుంటూ ఆకలితో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 4-5 రోజుల నుంచి వీటికి తినడానికి గడ్డి లేదు, ఏమీ లేవు. యజమానులకి సంబంధించినటువంటి ఇల్లు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి దానాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. గేదెలకైతే తినడానికి ఏమీ లేనటువంటి నేపథ్యంలో అవి డొక్కలు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి అవి పూర్తిగా నీరసించిపోయి ఒకే చోట పడుకుని ఉండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరహాలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మూగజీవాలన్నీ కూడా ఉన్నాయి. చాలా వరకు అయితే కొన్ని వరదల్లో కొట్టుకుపోయి వేలల్లో ఈ వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాగే ఈ మూగజీవాలకు సంబంధించి ప్రభుత్వం వీటికి కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టారు. అలాగే వీటికి కూడా దానా కానీ గడ్డి కానీ సప్లై చేస్తామని చెప్తున్నారు. కానీ లోపలికి ఇంకా రాలేదు. గత 4 రోజుల నుంచి కూడా ఉన్న వరకు ఏదో కాస్త అడ్జస్ట్ చేసి వాటికి దానాలు లేదంటే గడ్డి ఏదని పెట్టారు. కానీ ఇప్పుడైతే ఏమీ లేని పరిస్థితి. గత 2 రోజుల నుంచి కూడా ఏం తినలేదు. కనీసం తాగడానికి నీరు కూడా బురద నీరు కాబట్టి అవి కూడా తాగడానికి లేవు. మనుషులకైతే వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ సప్లై చేస్తున్నారు. ఇక ఈ మూగజీవాలకి వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి అంటూ కూడా వీటికి సంబంధించినటువంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింగనగర్లో ఇలాంటి డైరీ ఫార్మ్స్ కూడా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు మూగజీవాలు ప్రధానంగా చాలా అవస్థలు పడుతున్నాయి. వాటి అవస్థను బయటికి చెప్పుకోలేవు. చాలా ఉదయ విదారకంగా మూగజీవాల పరిస్థితి అయితే సింగనగర్లో కనిపిస్తుంది. ప్రభుత్వం వీటికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా అవి లోపలికి రావడంలో కోఆర్డినేషన్ లోపం వల్ల ఇక్కడ వరకు రాలేదు. గత 4 రోజుల నుంచి పూర్తిగా తిండి, సరైన నీరు లేక అల్లాడిపోతున్నాయనే చెప్పాలి. కెమెరా పర్సన్ నాగరాజుతో దుర్గానాయుడు, 10 టీవీ, సింగనగర్ నుండి.